కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకున్నానని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 2 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే విధంగా వెంకటేశ్వర స్వామి సీఎం చంద్రబాబుకి మరింత శక్తిని ప్రసాదించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థించానని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. ఈరోజు కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి రాష్ట్రానికి కలియుదయం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలా మందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు 100 ఏళ్ళు ఆయుర్వేశాలు ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి